అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది అమెరికా ప్రజలు ఆందోళనకు దిగారు. నార్త్ కరోలినా, మస్సాచుసెట్స్, వాషింగ్టన్ డీసీ సహా పలు చోట్ల నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్ బిలియనీర్ మస్క్ తీరును తప్పుపట్టారు. అమెరికన్లు కోరుకుంటున్నట్లుగా ట్రంప్ పాలన లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై స్వదేశంలోనే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతోన్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్తో పాటు బిలియనీర్ మస్క్ చర్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ శనివారం వేలాది మంది నిరసనకారులు నార్త్ కరోలినాలోని షార్లెట్, మసాచుసెట్స్ లోని బోస్టన్, వాషింగ్టన్ డీసీ సహా పలు చోట్ల భారీ నిరసనలు చేపట్టారు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట 150కి పైగా గ్రూపులు, 1200కు పైగా ప్రదర్శనలు ఇచ్చాయి. ఆందోళనకారుల్లో పౌర హక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ట్రాన్స్జెండర్లు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు పాల్గొన్నారు. ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు సరిగా లేవని, ప్రజల మాటలు వినిపించుకోకుండా వ్యవహరిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్ ప్రభుత్వం సరైన దిశలో నడవట్లేదని, భారీ ఉద్యోగాల కోత వల్ల అమెరికాలో సేవలు, వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, సామాజిక భద్రత, మెడికైడ్, మెడికేర్, మాజీ సైనికుల హక్కులు, ఎల్జీబీటీక్యూ సమాజం ఇలా ప్రతి ఒక్కటి బెదిరింపులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలపై శ్వేత సౌధం స్పందించింది. సామాజిక భద్రత, మెడికేడ్లను ట్రంప్ ఎల్లప్పుడూ రక్షిస్తారని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ట్రంప్ పరస్పర టారిఫ్ల నిర్ణయం వేళ ప్రపంచ కుబేరుడు, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ కీలక విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా, ఐరోపా చాలా సన్నిహితమైన, బలమైన భాగస్వామ్యాన్ని సృష్టించగలవని పేర్కొన్నారు. ఎలాంటి పరస్పర పన్నులు లేని జీరో టారిఫ్ జోన్ కు చేరుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటలీ లీగ్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ఓ వీడియో లింక్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.